హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 4వ అధ్యాయము దివ్య జ్ఞానంలో మనము 32వ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజ్ఞాన్ విద్దితాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజ్ఞాన్ విద్దితాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏం చెప్తున్నారు స్వామి శ్రీకృష్ణ భగవానుడు యొక్క శ్లోకంలో? ఏవం బహువిధా యజ్ఞ, ఈ విధముగా అనేక రకాలైనటువంటి యజ్ఞములు, వితత అంటే కనుక చెప్పబడినవి, అవన్నీ కూడా ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం. బ్రహ్మణోముఖే, బ్రహ్మణం అంటే ఎవరు? వేదములు. వేదముల ద్వారా ఇన్ని రకాలైనటువంటి యజ్ఞాలు అన్ని కూడా చెప్పబడినవి. కర్మజాన్, ఇవన్నీ కూడా ఏమిటి? కర్మ నుండి పుట్టినవి. విద్దితాన్ అంటే తెలుసుకున్న తర్వాత వాటినన్నిటినీ కూడాను ఏవం జ్ఞాత్వా, తెలుసుకుని ఏం చేయాలి మనం? విమోక్ష్యసే, ముక్తిని పొందుతాము. అనువాదం: ఈ వివిధ యజ్ఞములన్నీ వేదములచే ఆమోదింపబడినవి మరియు అవన్నీ వివిధ కర్మల నుండి ఉద్భవించినవి. వానిని యథార్థ రూపంలో ఎరుగుట ద్వారా నీవు ముక్తిని పొందగలవు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎంతో ఎంతో దివ్య జ్ఞానాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అధ్యాయం పేరు ఏమిటి? దివ్య జ్ఞానము. మరి అధ్యాయం పేరు దివ్య జ్ఞానం అండి. మరి అజ్ఞానంలో మళ్ళీ యజ్ఞాల గురించి, రకరకాల యజ్ఞాల గురించి మనం చూసాం. సో ఎందుకండి ఈ యజ్ఞాల గురించి, వీటిలన్నిటి గురించి కూడా మనకు చెప్పారు? అవసరం ఏముంది? దానికి అవసరం ఏముంది అంటే కనుక అది కూడా మనం త్వరలో తెలుసుకుంటాము. శ్రద్ధగా వినండి. సో ఈ యజ్ఞాలన్నీ కూడా ఎలాగ ఇవ్వబడినవి? వేదాల ద్వారా యజ్ఞాలన్నీ కూడా ఇవ్వబడినవి.
సో భగవద్గీతలో గాని ఆ తర్వాత భాగవతంలో గాని మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదేమిటి, పైన కింద ఇక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పారు. సో అలా వస్తుంది ఏంటి, ఇదేంటి, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడేం చెప్తున్నారు అని చెప్పి మనకంతా కూడా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనము ట్రాకే మిస్ అయిపోతాం. అసలు ఎందుకు ఇవన్నీ కూడా చెప్తున్నారు అనేటువంటి ట్రాక్ కూడా మిస్ అయిపోతాం. కానీ భగవద్గీత అదేవిధంగా భాగవతం కూడా శ్రద్ధగా మనము గురువుల యొక్క ఆధ్వర్యంలో మనం చక్కగా అధ్యయనం చేస్తే అసలు దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, ఎందుకు ఇలాగ చెప్పారు, ఎందుకు ఇలాగ చేయవలసి ఉంది, ఇవన్నీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి అన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉంటారు, సో ఈ యొక్క శాస్త్రాన్ని మనం ఏం చేయాలి, స్టడీ. రీడింగ్ వేరు, స్టడీ వేరు. రీడింగ్ అంటే కనుక చదవటం, స్టడీ అంటే కనుక ఏమిటి, అధ్యయనం చేయటం. రెండింటికి చాలా తేడా ఉంది. మనకి ఏదైనా ఎవరైనా న్యూస్ పేపర్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం, మనం చదివేస్తాం. ఓకే, పైనుంచి కింద దాకా ఏముంది 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 అని చెప్పి చదివేస్తాం. కానీ అదే పిల్లలైతే కనుక ఆ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు, వాళ్ళు స్టడీ చేస్తారు, అంటే అధ్యయనం చేస్తారు. ఒకసారి చదువుతారు, రెండోసారి చదువుతారు, మూడోసారి చదువుతారు. చదివిన తర్వాత మళ్ళీ దాన్ని అర్థం చేసుకుంటారు. దానిలో ఉండేటువంటి సమస్యల్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో మళ్ళీ అందులో కాన్సెప్ట్ ఏముంది, ఎందుకు ఇలాగ చెప్పారు అని చెప్పి దాని గురించి అంతా కూడా అధ్యయనం చేస్తారు, నేర్చుకుంటారు, పాయింట్స్ రాసుకుంటారు. మళ్ళీ మళ్ళీ వాటిని చదువుతారు. నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి చదువుతారు. అలాగా మనం కూడా భగవద్గీతని అధ్యయనం చేయాలి. ఏదో భగవద్గీత నేను తెలుగు గీత కార్యక్రమంలో ఒకసారి వినేశాను, లేకపోతే 2 సార్లు వినేశాను కాబట్టి నాకు భగవద్గీత అంత తెలుసు అని చెప్పేసి మనము కన్క్లూజన్ కి రాకూడదు. ఎందుకంటే కనుక అది ఎలా అంటే కనుక భగవద్గీత ఒక బంగారపు గని లాంటిది అన్నమాట. తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది జ్ఞానము. సో అది అందుకే మరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క విభూతి యొక్క గొప్పతనం. జ్ఞానం ఒక విభూతి కదా ఆయనకి. సో అందుకే భగవద్గీత అంత ఫేమస్ అన్నమాట. సో ఈ రోజు శ్లోకంలోకి వచ్చేద్దాం. అసలు ఈ పర్టికులర్ సెక్షన్ లో అసలు ఎందుకు ఈ దివ్య జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నారు, దివ్య జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. మరి సాక్రిఫైస్ యజ్ఞాల గురించి అంతా కూడా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఆ యజ్ఞము ఈ యజ్ఞము అని చెప్పేసి మనం చూసాం. రకరకాలైనటువంటి యజ్ఞాల గురించి ఇప్పటిదాకా కూడా మనం చూసాం. ఏమేం చెప్పారు మనకి, సో ముందుగా మనకి దేవీ దేవతల కోసము కర్మయోగులు చేసేటువంటి యజ్ఞము. సో అసలు సాక్రిఫైస్ యజ్ఞము అంటే కూడా మనం ముందు తరగతుల్లో చెప్పుకున్నాం. మనం యజ్ఞము అని అంటే కనుక ఏదో అగ్నిని ప్రజ్వరిల్ల చేసి అందులో ఆహుతులు, నెయ్యి ఇవన్నీ వేయటం, అది ఒక రకమైనటువంటి యజ్ఞం. కానీ అదొక్కటే యజ్ఞం కాదు. యజ్ఞము అని అంటే కనుక ఏదైనా సరే ఒక కష్టతరమైనటువంటి కార్యాన్ని తీసుకుని సుసంపన్నం చేయడం అన్నమాట. సో అది యజ్ఞము అన్నమాట. సో దాని మీదే ధ్యానము, ధ్యాస అంతా కూడా ఉంచి అది సింగిల్ పాయింట్ అటెన్షన్. సో ఆ విధంగా ఉండి చేసేటువంటి దాన్ని యజ్ఞము అంటారు అన్నమాట. సో కర్మయోగులు ఏం చేస్తూ ఉంటారు, దేవీ దేవతల కోసము వాళ్ళు వాళ్ళ యొక్క ఆరాధన కోసము రకరకాలైనటువంటి యజ్ఞాలు చేస్తారు. ఆ తర్వాత జ్ఞానయోగులు వాళ్ళు కూడా ఏం చేస్తారు, బ్రహ్మన్ కోసం వాళ్ళు కూడా యజ్ఞాలు అవన్నీ కూడా చేస్తారు. బ్రహ్మచారులు ఏం చేస్తారు, శ్రవణ యజ్ఞం చేస్తారు. శ్రవణ యజ్ఞం చేయటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, మనస్సుని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది కూడా ఒక యజ్ఞం. గృహస్థులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియార్థాలని ఇంద్రియాల్లోకి వేస్తూ ఉంటారు. అంటే కనుక ఏమిటి, ఇంద్రియార్థాలని వాళ్ళు ఎంజాయ్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నియంత్రించుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ తర్వాత ఇంకా సెల్ఫ్ కంట్రోల్, నియంత్రణ, స్వనియంత్రణ. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పతాంజలి యోగ విద్య ద్వారా నేర్చుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియాలు వాటి యొక్క
లైఫే అంటే ప్రాణవాయువు వాటిని అన్నిటిని కూడా ఎందులో వేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా స్వనియంత్రణలోకి వేస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత ఏంటి రకరకాల ద్రవ్య యజ్ఞాలు. ఏమిటి ద్రవ్య యజ్ఞాలు అంటే గనక ఇదివరకు చూస్తాం. ఇప్పుడు గూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇదివరకు కూడా చేసేవాళ్ళు చాలామంది. ఏదో సత్రాలు కట్టించడమనో, లేకపోతే గనక బావులు తవ్వించడమనో, లేకపోతే గనక అందరికి కూడా భోజనాలు పెట్టించడమో, విద్య పెట్టించడమో, విద్య ఇవ్వడమో. సో, ఇలాంటి వాటిలకి అన్నిట్లికి కూడా వాళ్ళు చారిటీ అన్నమాట. సో, దానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో, రీసెంట్‌గా గురు మహారాజ్ కూడా చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు? సో, మన యొక్క సంపాదనలో హ్మ్. ఉద్యోగులైతే గనక ఉద్యోగులు, లేకపోతే వ్యాపారస్తులైతే గనక వ్యాపారస్తులు. సో, మన యొక్క సంపాదనలో కనీసము 11% మనము కృష్ణ సంబంధ కార్యక్రమాల కోసము ఉపయోగించాలి. సో, అవేమిటి అంటే గనక ఎలాగైనా మీరు చేయవచ్చు. కృష్ణ సంబంధ కార్యక్రమాల కోసం అన్నమాట. సో, దేవస్థానాలకి డొనేట్ చేయొచ్చు. లేకపోతే టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌కి డొనేట్ చేయొచ్చు. ప్రసాదం వితరణ కోసం డొనేట్ చేయొచ్చు. బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం డొనేట్ చేయొచ్చు. ఎలాగోలాగా. బట్ ఏంటంటే గనక మనము కనీసం ఒక 11% కృష్ణుడి యొక్క సేవ కోసం మనం ఉపయోగించాలన్నమాట. సో, ద్రవ్య యజ్ఞం అది కూడా. సో, ద్రవ్య యజ్ఞం చేస్తే గనక ఏమవుతుంది? మన 11% గనక మనం కృష్ణుడి సేవ కోసం ఉపయోగిస్తే గనక మిగతా 89% ఏమవుతుంది? ప్యూరిఫై అయిపోతుందన్నమాట. హ్మ్. సో, ఆ తర్వాత ఇంకేమిటి? తపోయజ్ఞం. హ్మ్. తపోయజ్ఞం అన్నమాట. సో, రకరకాలైనటువంటి చాలా తపస్సులు చేస్తూ ఉంటారు. సో, ఎండాకాలంలో నిప్పు దగ్గర ఉండడము, వానాకాలంలో వానలో తడుస్తూ ఉండడము, చలికాలంలో నీటిలో ఉండి తపస్సు చేయడము. సో, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆస్టెరిటీస్ అన్నమాట. సో, కొంతమంది అష్టాంగ యోగ పద్ధతిని వాళ్ళు పాటిస్తూ ఉంటారన్నమాట. అష్టాంగ యోగ పద్ధతిని పాటించడం మూలంగా వాళ్ళు బ్రహ్మంలో వాళ్ళు కలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వేదాలను అధ్యయన వేదాలు, ఉపనిషత్తులు వీటిలన్నిటిని కూడా చదువుతూ వాళ్ళు ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ప్రాణాయామం ద్వారా వాళ్ళ యొక్క ఇంద్రియాలని, ఆ తర్వాత ఆహారం తీసుకోవడము వీటిలన్నిటిని కూడా వాళ్ళు నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో, ఇవన్నీ కూడా ఏమిటి రకరకాలైనటువంటి యజ్ఞములు ఇవన్నీ కూడా. ఎందుకు చెప్పారు ఇవన్నిటిని కూడా యజ్ఞాలు అసలు యజ్ఞాల గురించి ఈ అధ్యాయంలో ఎందుకు చెప్పారు అనంటే గనక, వీటన్నింటి ద్వారా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి చేస్తూ ఉంటే గనక, మన యొక్క జ్ఞానము పెంపొందించబడుతుంది. మనకి జ్ఞానము వస్తుందన్నమాట. సో, ఇంకా ఏమిటి? ఈ యొక్క యజ్ఞాలు చేయడం ద్వారా మనకి ఏమొస్తుందండి మాకు? ఇంకా అంటే గనక ముందుగా యజ్ఞాలు చేస్తూ ఉంటే గనక ఏవో కొన్ని ఫలితాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే గనక యజ్ఞాలు చేయటం మూలంగా మన యొక్క పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో, పాప కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనమైపోతాయి. పాప కర్మల యొక్క ఫలితాలు అవన్నీ కూడా నాశనమవుతాయన్నమాట. సో, ఎందుకు ఈ యజ్ఞాలు అనంటే గనక, మొట్టమొదటిగా ఏ యజ్ఞమైనా సరే చెయ్యాలంటే ముందుగా కావాల్సినదేమిటి? సెన్స్ కంట్రోల్. ఇంద్రియ నిగ్రహము కావాలి. సో, ఎందుకు ఇక ఇంద్రియ నిగ్రహం చెప్పారు అనంటే గనక, ఎందుకంటే ఇంద్రియ భోగమే మన యొక్క భౌతిక అస్తిత్వానికి కారణము. ఇంద్రియ భోగమే మన యొక్క భౌతిక అస్తిత్వానికి కారణము. సో, కాబట్టి దానికి యాంటిడోట్ అపోజిట్‌గా పని చేయాలంటే గనక ఏమిటి? భౌతిక అస్తిత్వాన్ని పోగొట్టుకోవాలంటే గనక మనము ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం జరుగుతూ ఉంటే గనక భౌతిక అస్తిత్వం నుంచి మనము బయటపడతాము. సో, ఈ యొక్క సో, ఈ విధంగా మనము యజ్ఞాలన్నీ కూడా చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది? మనం ఇంద్రియ నిగ్రహం తప్పకుండా చేయాల్సుంటుందన్నమాట. ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం చేస్తూ, యజ్ఞాలు చేస్తూ ఉంటే కనుక మెల్లగా మనము యొక్క పాప కర్మల యొక్క ఫలితాల నుంచి మనం బయటపడతామనమాట. సో, మొట్టమొదటిది ఏమవుతుంది? పాప కర్మల యొక్క ఫలితాల నుంచి బయటపడతాము. రెండవది ఈ యొక్క అధ్యాయంలో చెప్పినట్లు
మన యొక్క జ్ఞానము పెంపొందించబడుతుంది, మెల్లగా జ్ఞానం పెరుగుతుంది. ఈ జ్ఞానం మెల్లగా పెరిగి 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 ఏమవుతుంది, అల్టిమేట్ గా చిట్ట చివరిగా అది భక్తియుత సేవ కింద మారుతుంది. అది ఆ జ్ఞానం అంతా కూడా తెలిసి తెలిసి చివరికి ఏమవుతుంది, భక్తియుత సేవ కింద మారుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ విధంగా భక్తియుత సేవ కింద మారుతుందో, ఈ జీవితంలో తర్వాత వచ్చే జీవితంలో కూడా అమృతత్వాన్ని ఆ జీవుడు ఎవరైతే ఈ విధంగా పెంపొందించుకున్నాడో అమృతత్వాన్ని రుచి చూస్తాడు అన్నమాట. ఉమ్. సో ఎందుకు ఈ యొక్క యజ్ఞాలు అనేటువంటివి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యాలి అని అంటే కనుక, యాక్చువల్ గా ఏంటంటే కనుక ఒక లూప్ ఉందన్నమాట. ఏమిటది లూపు? సో మనము పాప జీవితాన్ని మనము చేస్తూ ఉన్నాం, పాపాలు చేస్తూ ఉన్నాం, పాపమయమైనటువంటి జీవితాన్ని చేస్తూ ఉన్నాం. సో ఇక పాపం చేయటం మూలంగా ఏమవుతుంది, అది మనల్ని ఇంకా భౌతిక అస్తిత్వంలోకి మనల్ని లాగేస్తుంది. భౌతిక అస్తిత్వంలోకి లాగేస్తే కనుక ఇంకేం జరుగుతుంది, మన యొక్క అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం పెరిగితే కనుక ఏమవుతుంది, మనము ఇంకా ఎక్కువ పాపకర్మలు చేస్తాము. ఇంకా ఎక్కువ పాపకర్మలు చేస్తే కనుక ఏమవుతుంది, మళ్ళీ ఇంకా మనము భౌతిక అస్తిత్వంలో ఇంకా దిగజారిపోతాం. భౌతిక అస్తిత్వంలో ఇంకా దిగజారిపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇంకా మనకి అజ్ఞానం పెరుగుతుంది. ఇది ఏమవుతుందంటే ఒక చక్రం అన్నమాట. ఏమిటి? 3 రకాలు కూడా. ఒకటి పాపకర్మలు చేయడము. పాపకర్మలు చేయడం మూలంగా మళ్ళీ ఏమవుతుంది, మనకి యొక్క ఆ పాపకర్మలు చేస్తే కనుక భౌతిక అస్తిత్వంలో ఉండిపోతాము, ఇంకా కిందకి దిగజారిపోతాము. ప్రస్తుతం మనం ఆ భౌతిక అస్తిత్వంలో స్థాయి కంటే దిగజారిపోయే కొద్దీ కూడా ఏమవుతుంది, అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానంలో మనం ఏం చేస్తాము, ఇంకా పాపకర్మలు చేస్తాము. సో ఈ 3 కూడా ఇలాగా తిరుగుతూ తిరుగుతూ ఉంటాయన్నమాట. సో మానవ జీవితంలోనే మనం ఏమిటి, ఒక ఒక లూప్, ఇది ఒక చుట్టు అన్నమాట. చుట్టు నుంచి బయటపడడానికి కూడా ఒక హోల్ ఉంటుంది, రంధ్రం. సో అది మనకి మానవ జన్మ అన్నమాట. సో అందుకే మనకి వేదాలు ఈ యొక్క లూప్ హోల్ ఏమిటి అని చెప్పి వేదాలు మనకి చెప్తాయన్నమాట. ఏమిటి వేదాల్లో మనకి ఏం చెప్తారు, వేదాల్లో మనకి ముఖ్యంగా 4 రకాలైనటువంటి విషయాల గురించి చెప్తారు. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మ అంటే కనుక మనం ఏమిటి, మన యొక్క ధర్మాన్ని, విద్యుక్త ధర్మాన్ని చక్కగా పాటించడము. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి విషయాల్ని మనం చేయడము. ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక, అంటే ధర్మ, ఇప్పుడు చెప్పారు కదా మనకి రకరకాల యజ్ఞాల గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ధర్మాచరణలోకే వస్తాయండి. ఈ విధంగా ధర్మాచరణ చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది, మెల్లమెల్లగా మనకి ఈ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మనకి పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి అని అంటే కనుక ఏమిటి, మనకి కావలసినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా చేకూరుతాయి. సో అంటే ధర్మ ఆచరణ చేస్తే కనుక ఏమవుతుంది, మనకి అర్థ, ధనం, ధనం లేకపోతే వనరులు అవన్నీ కూడా వస్తాయి. బాగుంది. ఇంకా వనరులన్నీ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, శరీరం అంతా కూడా చక్కగా పోషించబడుతుంది, శరీరం ఆనందంగా ఉంటుంది. తర్వాతది ఏమిటి, మనకి ఈ యొక్క ఇంద్రియాలని మనము ఏం చేయాలి, ఇంద్రియ భోగం అన్నమాట. సో అదే ఏమిటి, మూడవది కామ. ఇక్కడే మనకి వేదాలు, వేదాలు ఏంటంటే ప్రతి స్థాయిలో కూడా మనల్ని అవి ఏం చేస్తూ ఉంటాయి, గైడ్ చేస్తూ ఉంటాయి. మనం ఏ విధంగా చేయాలి, ఏమిటి అని చెప్పి గైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ధర్మం, ధర్మాచరణ ఎలా చేయాలి, యజ్ఞాలు ఎలా చేయాలి అని చెప్పి వేదాలు చెప్పినవి. ఆ తర్వాత అర్థం వచ్చిన తర్వాత అర్థం, ధనాన్ని కూడా మనం ఎలాగ ఉపయోగించాలి, ఏ విధంగా నియమితంగా ఇంద్రియ భోగం చేయాలి, ఏమి చేయకూడదు అని చెప్పి చెప్తాయి. ధనం వచ్చిన తర్వాత ధనాన్ని ఎలా చూడాలి, ధనాన్ని ఎలాగ వినియోగించాలి, ఆ తర్వాత ధన వినియోగం ద్వారా ఇంద్రియ భోగం, నియంత్రితమైనటువంటి ఇంద్రియ భోగం ఎలాగ చేయాలి. ఎందుకంటే కనుక వేదాల్లోనే చెప్పారు వివాహ యజ్ఞము. సో వివాహం అనేటువంటిది కూడా ఏమిటి, ఒక యజ్ఞం. గృహస్థి కింద ఉండడం అనేటువంటిది కూడా ఒక పరమహంసలాగా ఉండడం అన్నమాట. సో ఇంద్రియ భోగం కూడా ఎలా చేయాలి, ధర్మం ప్రకారం చేయాలి. కామం కూడా మనము ధర్మం ప్రకారం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే గనక, ఎందుకంటే వివాహయజ్ఞం అని కూడా చెప్పారు. వివాహయజ్ఞం అనేటువంటిది ఏమిటి, రెగ్యులేషన్, అంటే నియమితమైనటువంటి ఇంద్రియ భోగము.
సో ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది మనకి సైకిల్, ధర్మ అర్థ కామ, ధర్మ అర్థ కామ ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే కనుక జీవుడికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇదేనా ధర్మం చేయడం, ఏదో ధనం వస్తుంది, భోగం చేయడం. మళ్ళీ సరిపోలేదు నాకు ఇంకా హై లెవెల్ కావాలి. మళ్ళీ ధర్మం చేయడం, మళ్ళీ విత్తం ధనాన్ని సంపాదించడం, మళ్ళీ భోగం చేయడం. ఇది నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా హై లెవెల్ కావాలి. ఈ 3 చేసిన తర్వాత ఒకసారికి ఏమనిపిస్తుంది, అసలు వద్దురా బాబు ఇదంతా అనవసరం. ఎందుకిది? ఆ! ఎందుకు నాకిదంతా? నాకు మోక్షం కావాలి అని చెప్పి వాడికి ఒక ఐడియా వస్తుందన్నమాట. ఈ 3 కూడా చేసిన వాడికి. సో, ఈ ఐడియా రావడానికి వాడికి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పట్టొచ్చు. చాలా జన్మలు పట్టొచ్చు. 100 జన్మలు పట్టొచ్చు, 1000 జన్మలు పట్టొచ్చు. పట్టిన తర్వాత వాడు మెల్లగా ఎక్కడికొస్తాడు? ఏ స్థాయికొస్తాడు? యజ్ఞ ఆచరణ చేయడము. యజ్ఞ ఆచరణలో జ్ఞానము కోసం యజ్ఞాచరణ చేయడం. యజ్ఞాచరణ చేస్తూ ఉంటాడు కదా! చేస్తూ ఉంటే గనుక జ్ఞానం పెంపొందించబడుతుంది. ఈ యొక్క అధ్యాయం పేరేమిటి? దివ్య జ్ఞానం. ఎందుకు ఈ యజ్ఞాలన్నీ కూడా మనకు చెప్పారు అంటే గనక, యజ్ఞాలన్నీ కూడా చిట్ట చివరిగా ఎక్కడికి మనల్ని తీసుకొని వెళ్తాయి? జ్ఞానానికి తీసుకొని వెళ్తాయి. సో, అందుకే ఈ యొక్క యజ్ఞాలనేటువంటివి ఏమిటి? చాలా ముఖ్యం అన్నమాట. సో, ఏమైంది? ఈ యొక్క యజ్ఞం అంతా కూడా చేశాడు. ఈ యొక్క జ్ఞానాలంతా కూడా వచ్చినియి అంటే గనక యాక్చువల్‌గా మనకి యజ్ఞాలన్నీ కూడా చేయటం మూలంగా 3 ఉద్దేశ్యాలు ఉన్నాయి. యజ్ఞాలు చేయటం మూలంగా. మొట్టమొదటి లక్ష్యం ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఒకటి ఇంద్రియ నిగ్రహము. ఒకటి ఇంద్రియ నిగ్రహము. రెండవది దానికంటే ఉన్నతమైనటువంటి స్థాయి ఏమిటి? రెండవ గోల్ ఏమిటి? రెండవ గోల్ మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడము. యజ్ఞాలన్నీ కూడా చేస్తూ ఉంటే గనుక మెల్లమెల్లగా ఏమవుతుంది? ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది మనకి వస్తుందన్నమాట. సో, మెల్లగా వేదాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం అంతా కూడా ఒక్కొక్కటి మనకు అర్థమవుతుంది. ఇంద్రియ నిగ్రహం లేకుండా, యొక్క యజ్ఞాలు చేయకుండా వేదాల్లో ఉండేటువంటి విషయాలు అర్థం అవ్వాలి అంటే గనక అర్థం అవ్వవు. ఏదో పుస్తకాల్లో చదివితే గనక మనకు అర్థం అవ్వదు. ఎందుకంటే గనక దానికి వెనకాల ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయం మనకి తెలియాలి. సో, ఎప్పుడైతే ఈ 3 రెండవది యజ్ఞం కూడా జరిగిందో, మూడవది స్థాయి ఏమిటి? ఆ యజ్ఞం అంతా కూడా మళ్ళీను కల్మినేట్ అయ్యి హ్మ్. ఎక్కడికి తీసుకెళ్తది? అది మనల్ని జ్ఞానం అంతా కూడా భక్తియుత సేవకి తీసుకొని వెళ్తాయి. యజ్ఞం అంతా కూడా. చూడండి ఎంత చక్కగా ఇక విషయాలనంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారో చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్లారు. హ్మ్. సో, ముందుగా ఏం చెప్పారు మనకి? మనం చూసాం మనం. అసలు ఈ యజ్ఞాలన్నీ కూడా ఏ విధంగా చేయాలి? ఏ చైతన్యంతో చేయాలి? ఏ భావనతో చేయాలి? అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చర్చించుకున్నాం. 19వ శ్లోకం నుంచి 23వ శ్లోకం దాకా చర్చించుకున్నాం మనం. అందులో మనం చాలా రకాలైనటువంటివి చూసాం మనం. సో, మనకి ఎటువంటి కోరికలు లేకుండా, ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహంతోటి, సో, నాకు యాజమాన్య భావన లేకుండా, సో, కేవలము ఎటువంటి పాపాలు చేయకుండా, హ్మ్. కేవలం నా యొక్క జీవితం గడపడానికి కావాల్సినటువంటి సామాన్య విషయాలు పొందడం. సో, ఈ విధంగా మనకి రకరకాల విషయాలన్నీ కూడా మనకి 19వ శ్లోకం నుంచి 23వ శ్లోకం దాకా కూడా చూసాం. ఎటువంటి చైతన్యంతో మనం యజ్ఞం చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఏ రకమైనటువంటి యజ్ఞాలు చేయాలి అని చెప్పి 25వ శ్లోకం నుంచి 29వ శ్లోకం దాకా చెప్పారు. చెప్పిన తర్వాత మనకి డౌటొస్తుంది మళ్ళీను. అసలు ఎందుకు చెయ్యాలి మేము ఈ యజ్ఞాలు? చేస్తే మాకేమొస్తుంది? అనేటువంటి విషయం కూడా మనకి 30వ శ్లోకంలో, 31వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఈరోజు 32వ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా యజ్ఞాలు చేస్తూ ఉండడం మూలంగా ఏమొస్తుందంట? మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం చేస్తాం మనము. లక్ష్యం. రెండవది ఏం సాధిస్తాం మనము? జ్ఞానమొస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది మనకి? భక్తియుత సేవకు తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే గనక మనం ఈ యొక్క భక్తియుత సేవకు తీసుకొని వెళ్తుందో, అదే విషయాన్ని మనకి ఏం చెప్తున్నారు మనకి స్వామి ఇక్కడ? సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. సో, ఇక యజ్ఞాల గురించి మనకి అన్నీ కూడా యథార్థ రూపములో హ్మ్. ఏదో సాక్రిఫైస్ యజ్ఞం చేశామా, వచ్చేసామా అని కాదు.
సో యథార్థ రూపములో ఎవరైతే కనుక యజ్ఞాల యొక్క ఉద్దేశ్యము జ్ఞానము పొందడము, జ్ఞానం యొక్క చిట్ట చివరి యొక్క ఉద్దేశ్యం ఏమిటి, మనకి ఈ యొక్క ముక్తిని పొందడము. చిట్ట చివరి జ్ఞానం యొక్క ఉద్దేశ్యం ఏమిటి, మనకి భక్తియుత సేవ చేయడం ద్వారా మనము ముక్తిని పొందుతాము. సో ఒకదానితో ఒకటి అన్ని కూడా ఇంటర్లింక్డ్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇదే విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకి చెప్తున్నారు. చాలా సిస్టమేటిక్ గా చెప్తూ ఉన్నారు. కానీ ఏంటంటే కనుక మనం శ్రద్ధగా మనము దీన్ని స్టడీ చేస్తే కనుక మనకి అర్థమవుతుంది అనమాట. సో మనకి కాన్సెప్ట్ లూప్ అర్థమైన తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి మనం వెళ్ళి ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఈ శ్లోకంలో ఏం జరిగింది, ఈ శ్లోకంలో ఏం జరిగింది అని రివ్యూ చేసుకుంటే కనుక అప్పుడు మనకి మొత్తం అంతా ఓ ఇదా విషయం ఇక్కడ చెప్పింది అని చెప్పి మనకి అర్థం అవుతుంది అనమాట. సో ఇదండి ఈ రోజు శ్లోకం యొక్క ఉద్దేశ్యము. సో మళ్ళీ రేపు కూడా మనము ఇంకా మనకి యజ్ఞాలన్నీ కూడా మనకి ఎందులో జ్ఞానంలోనే మనకి వస్తాయి అని చెప్పి అనేటువంటి విషయం మళ్ళీ రేపు డీటెయిల్ గా 33వ శ్లోకంలో మనం నేర్చుకుంటాము. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. 3 ఏంటండి? 1 ఇంద్రియ నిగ్రహం, 2 ఆధ్యాత్మిక జ్ఞానం, 3వది ఏంటండి? భక్తియుత సేవ. భక్తి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. యజ్ఞాలు చేయటం వల్ల అది ఎటువంటి యజ్ఞమైనా కానీ మనం హరినామ యజ్ఞం చేస్తున్నాము. అది నిజంగా మీరు చెప్పినట్లుగా అది మనకి ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది ప్రభుజీ. దాని నుంచి మనం స్లోగా మనం జ్ఞానం పొందుతున్నాము. సో అది భక్తికి దారితీస్తుంది. ప్రాక్టికల్ గా మీరు చెప్పింది అన్వయించుకుంటే 100% అసలు ఎంత బాగా అనిపించింది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. అంటే మనం యజ్ఞం చేయలేకపోయినా జపయజ్ఞం చేస్తే చాలు అని తెలుస్తుంది ప్రభుజీ. అంటే విడిగా మనం హోమాలు యజ్ఞాలు చేసే స్తోమత అందరికీ ఉండదు కదా ప్రభుజీ. కానీ హరే కృష్ణ మహామంత్రం అనేది ఎలాంటి వాళ్ళైనా చెయ్యొచ్చు. ఈ జపయజ్ఞం వల్ల మీరు చెప్పిన 3 సాధించవచ్చు అనేది చాలా విపులంగా తెలుసు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఏది చేసినా మనం విష్ణుడికి సమర్పిస్తూ చేస్తేనే అది యజ్ఞం అనబడుతుంది కదా ప్రభుజీ. అలా చేయకుండా ఎంత చేసినా శూన్యమేగా ప్రభు. అవునండి. హరే కృష్ణ.